ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ నిరీక్షణ ఇన్ని రోజులకు ఫలించబోతుంది. కాదు అనకుండా చూసిన వెంటనే ఒక్కసారి ఈ పాదాలను తాకి చూడమ్మా అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా మనకు ఏ విధంగా ఏమి తెలియచేయాలనుకుంటున్నారో, మరి ఎన్ని రోజులుగా చూసేటువంటి నీ యొక్క నిరీక్షణ అనేది ఏ విధంగా ఫలించబోతుందో, ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడు బిడ్డ, ఎన్నో రోజులుగా నీ యొక్క నిరీక్షణ అనేది ఈరోజు ఫలించబోతుంది. ఎందుకు ఇంకా అంత దుఃఖిస్తూ కూర్చున్నావు చెప్పు? వెంటనే నీ దుర్గమ్మ పాదాలను తనివి తీరా ఒక్కసారి తాకి చూడు. నీ మనసులో ఉండేటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి. నీ మనసులోని భావాలను అన్నిటినీ కూడా నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నీ గురించి నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ తల్లినటువంటి నేను, నీ తల్లి స్థానంలో ఉన్నటువంటి నేను నిన్ను రక్షించుకోకుండా, నిన్ను అర్థం చేసుకోకుండా ఉంటానా చెప్పు? నీ గురించి పరిపూర్ణంగా నాకు తెలిసినంతగా ఎవరికీ కూడా తెలియదు. ఎందుకంటే నేను ఎంతో నీకు ఇష్టమైనటువంటి నీ తల్లిని కదా. నీవు ఉండేటువంటి నీ యొక్క దుఃఖాన్ని నీలో నీవే అణిచివేసుకుంటూ వస్తున్నావు. కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేశావు. ఏమైంది బంగారు? నీవు చెప్పకపోయినా నీ అంతరాత్మలో కొలువుదీరినటువంటి నాకు తెలియకుండా ఉంటుందా? నీ తల్లి దగ్గర కప్పిపుచ్చాలి అని చూస్తున్నావా? పోతల్లి, నీకు అన్నీ తెలుసు కదా, నీవు అన్నిటినీ కూడా కప్పిపుచ్చాలి అని చూస్తున్నావు కదా, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు తల్లి అని నీవు అడగవచ్చు. నేను నా కలను సహకారం చేసుకునేటువంటి రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు కూడా తెలుసు కదా. దానికోసం నా దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ నేను అనుకున్నటువంటి దానికోసం, నేను పొందాలి అనుకున్నటువంటి దానిని పొందలేకపోతున్నాను తల్లి. ఎందుకు తల్లి? కాలంతో పాటుగా నీవు కూడా నన్ను పరీక్షిస్తూ వస్తున్నావు. కాలంతో పాటుగా నీవు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఇక నేను చెప్పు? నా చదువు అయ్యింది మొదలు ఎన్ని సంవత్సరాలు నా యొక్క పైనాన్ని ఈ విధంగా సాగించాలి చెప్పు? ఒక్క దానినే నాకు అంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి అని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకున్నాను. ఎందుకంటే తల్లి, నేను చదివినటువంటి చదువు తప్పకుండా ఏదో ఒక రోజున నాకు దారి చూపిస్తుంది అనే నమ్మకం, ధైర్యం నాకు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా నేను కూడా దానికి తగినటువంటి ఎంతో శ్రమ చేశాను. నీకు కూడా తెలుసు కదా. అసలు నీవు చూడకుండా ఉండవు కదా తల్లి, అన్నీ చూస్తూనే ఉంటున్నావు. అందరికంటా కూడా నీకే నా గురించి బాగా తెలుసు. నేను ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి తల్లి? నాకు అంటూ ఒక సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలం అని ఎదురు చూస్తూ ఉండాలి చెప్పు? నాకంటూ నేనుగా నిరూపించుకోవడానికి, నాకంటూ ఒకే ఒకటి నేనుగా నిరూపించుకోవడానికి ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడు. నాకు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు. ఇక నా రాత ఎలా ఉంటే ఆ విధంగా జరిగి తీరుతుంది. ఇక నాకు నీవు ఎదురు చెప్పకు తల్లి, ప్లీజ్ తల్లి. నువ్వంటే నాకు ప్రాణం కదా. నిన్నే నమ్మి నేను ఎంతో నిన్ను ఆరాధిస్తున్నాను. నాకంటూ ఏదో తెలియనటువంటి ఒక భయం ఈ మధ్య గూడు కట్టుకుపోయింది. అసలు అదేమిటో తెలుసా? దానిని నీతో చెప్పుకోవాలి అంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఎక్కడ నేను నిన్ను ద్వేషిస్తానో, ఎక్కడ నేను నిన్ను దూరం చేసుకుంటానో అని భయంగా ఉంది. చాలా భయంగా ఉంది తల్లి. అందుకే కొన్ని రోజులుగా నేను అనుభవించేటువంటి బాధను నిజంగా నేను నీతో పంచుకోవడం లేదు. నిజంగా నన్ను అర్థం చేసుకున్నావు అని నీవు అనుకుంటే, నేను ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, నా యొక్క కుటుంబ పరిస్థితి అన్నీ నీకు తెలిసినవే కదా. ఇక నాకంటూ నా కోసం ఒక అవకాశం రాబోతుంది అని చాలా రోజులుగా చెబుతూనే ఉన్నావు. చాలా ఆశగా నేను కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాను. నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా కోసం, నా యొక్క కుటుంబ సభ్యుల కోసం. కానీ ఇన్ని రోజులు నేను ఇలా ఖాళీగా ఉండడం నాకు తెలిసినటువంటి వారు కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు తల్లి. వారి యొక్క మాటలకు నాకు చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నా యొక్క ఆత్మవిశ్వాసం కూడా చల్లగిల్లిపోతుంది. దయచేసి నన్ను ఇంకా ఎక్కువగా పరీక్షలు పెట్టకుండా నేను అనుకుంటున్నటువంటి నా చదువుకు సంబంధించినటువంటి మంచి అవకాశం వచ్చే విధంగా ఒక దారిని చూపించు తల్లి. ఈ విధంగా నీ యొక్క బాధను అంతా కూడా నాతో పంచుకున్నావు కదూ.
ఇక నీ యొక్క తల్లి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు. ఏ కారణమంటూ లేకుండా నీ తల్లి ఎప్పుడూ కూడా నీకు ఏదో ఒక రూపంలో ఈ విధంగా సందేశాన్ని తెలియచేయదు. ఎవరో ఒకరిని ఏదో ఒక ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి సమయాన్ని తగినటువంటి నీకు అనుకూలంగా ఈ యొక్క సందేశాలను తెలియచేస్తూ ఉంటుంది. దీనిని నమ్మినటువంటి వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నా పైన ఉండేటువంటి నమ్మకాన్ని కోల్పోకుండా వారికి తగినటువంటి ఆ నిమిషం వారి యొక్క ఆందోళనకు ఆనకట్టు వేసే విధంగా నా యొక్క సందేశం అనేది నీకు చేరుతుంది. మీ మనసులో ఉండేటువంటి బాధలను కొందరు పైకి చెప్పుకోలేకపోయినా మీరు ఉండేటువంటి ప్రతి పరిస్థితిని నేను తప్పకుండా తెలుసుకుంటాను. మరి నీకోసమే కదా ఆ శ్రీరాముడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. మీలో ఒకటిగా జన్మించి సామాన్యమైనటువంటి మానవుడిగా జన్మించినటువంటి ఆ రామయ్యకు ఇప్పుడు నీవు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. అది ఎలా అంటే ఇప్పుడు తెలుసుకో. మరి రామయ్యకు అందేటువంటి గౌరవం కూడా అతి సులువుగా దొరకలేదు కదా. తను అంటూ తన కోసం ఏది కూడా ఆశించలేదు. తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ తాను ముందుకు సాగాడు. 14 సంవత్సరాల వనవాసం తరువాత కాలమే వారికి దక్కేటువంటి ఒక అవకాశాన్ని కాలమే ఆయనకు దక్కేలా చేసింది. ఇది అంతా కూడా నీకు ఎందుకు తెలుపుతున్నానో తెలుసా? నీవు కూడా ఇన్ని రోజులు ఎక్కువగా నిరీక్షిస్తూ వచ్చావు కాబట్టి కాలానికి ఇంత నిర్దిష్టమైనటువంటి సమయంలో వారికి ఈ విధంగా జరగాలి, వీరికి ఈ విధంగా జరిగిపోతూ ఉండాలి. అది అంతా కూడా ముందే నిర్ణయించి ఉంటుంది. అది అంతా కూడా మీరు అనుభవించేటువంటి కర్మసారాలను బట్టి. కాబట్టి వాటికి తగినటువంటి ఫలితాలు విఫలితాలు అనేవి ఉంటాయి కదా. కాబట్టి మంచితో పాటు చెడును కూడా తప్పకుండా నీవు అనుభవించే తీరాలి. కాబట్టి అట్టి సమయంలో దైవం తోడు అనేది నీకు ఖచ్చితంగా అవసరం. తప్పకుండా నీకు ఏదో ఒక దారిని చూపిస్తూనే ఉంటాడు. అలా అని నిన్ను ఒంటరిగానే విడిచిపెట్టడు. ప్రతి క్షణం కూడా నీకు నీడలా నీ వెన్నంటే ఉంటాడు. నీ నిరీక్షణ ఫలించే రోజు అతి చేరువలోనే ఉంది. ఎవరినో చూసి నీ యొక్క జీవితాన్ని వారితో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా వారికి నచ్చినటువంటి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సంతోషాలను, వారి యొక్క పరిస్థితులను కూడా అనుకూలంగా తీసుకుంటూ వారిని అన్నిటినీ కూడా అనుభవిస్తూ వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోగలిగారు. మరి నా సంగతి ఏమి తల్లి అని నీవు అనుకోవచ్చు. మరి నిన్ను ఎవరో చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. ఆ మాటలు అనేవి నీ యొక్క మనసుకు గుప్పించుకోవచ్చు, నిన్ను నొప్పించవచ్చు. అది మానవ యొక్క నైజం. వాటిని నీవు అసలు పట్టించుకోవద్దు. నీ తల్లి అనుగ్రహాన్ని నీవు పొందబోతున్నావు. అసలు నీవు చింతించవద్దు. అత్యుత్తమైనటువంటి విజయాన్ని నీవు ఖచ్చితంగా పొందే తీరుతావు. నిన్ను నీవు నిరూపించుకొని ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఆదర్శప్రాయుడిగా ఉండబోతున్నావు. నేను చెబుతున్నాను కదా. నీవు చింతించవద్దు. నీవు అసలు బాధపడను వద్దు. నిన్ను నేను దూరం చేసుకోను. నీ యొక్క ఆశలను కూడా నేను చిదిపివేయను. సంతోషంతో నీవు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తీరి సంతోషంతో నా యొక్క దర్శనానికి నీవు రాబోతున్నావు. కొన్ని రోజుల నుండి నా యొక్క దర్శనానికి కూడా రాలేకపోతున్నావు. ఎందుకంటే నీ యొక్క బాధను నాతో పంచుకోకునేటువంటి అంత బాధలో నీవు మునిగిపోయి ఉన్నావు. ఇక అటువంటి వాటివన్నిటినీ కూడా దూరం పెట్టేసి సంతోషంగా జీవించు. నీ యొక్క నిరీక్షణ అనేది అతి చేరువలోనే ఫలించబోతుంది. అది అంతా కూడా ఫలించినాక అతి చేరువలోనే నీవు నా యొక్క దర్శనానికి రాబోతున్నావు. నీ యొక్క రాక కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నీవు కోరుకునేటువంటి లక్ష్యానికి నీవు చేరుకొని నీ యొక్క మనస్సును, అదేవిధంగా నీ యొక్క కుటుంబ సంతోషాన్ని నీవు తప్పకుండా పొంది నీవు ఆనందాన్ని అనుభవించేటువంటి రోజులు అతి చేరువలోనే నీకు కలగబోతున్నాయి. అలుపంటూ ఎరగకుండా ప్రతిరోజు కూడా తల్లి నాకు ఒక అవకాశం కావాలి అని నీవు నిత్యం కూడా అడుగుతూ వస్తున్నావు కదా. కాబట్టి ఆ యొక్క అవకాశం నీ తలుపు తట్టబోతుంది. వచ్చిన తర్వాత అలుపనేది లేకుండా ఆనందంగా నీవు అనుకున్నటువంటి విజయాలను సాధించి నీ యొక్క శ్రమను నీవు గుర్తించుకొని ఆదాయాన్ని పెంచుకొని నీ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడు. అదేవిధంగా నీ యొక్క శక్తి కొలది నలుగురికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక సహాయాన్ని అందించు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి, ఈరోజు మన అమ్మవారు మనకు తెలియజేసినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మరికొందరికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.